ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2011లో లోయర్ కోర్టులో కేసు ఫైల్ అయితే ఈమెకి 100% ఈమె సక్సెస్ అయ్యి ఈమెకి అనుకూలంగా ఆర్డర్ వచ్చింది. ఆమెకి DNA చేసడం జరిగి మొత్తం ఎవ్రీథింగ్ దాంట్లో ఈమెకి ఎటువంటి లేకుండా 100% ఈమెకి అనుకూలంగా ఆర్డర్ వచ్చింది లోయర్ కోర్టులో. తర్వాత హైయర్ అప్పీల్ కోర్టుకి వాళ్ళ ఏమైతే చెప్తున్నాడు వాళ్ళ నేను కూడా కొడుకుని నాకు కూడా హక్కుని చెప్తున్నాడో అప్పీల్ ఫైల్ చేశాడు. అప్పీల్ ఫైల్ చేసి అప్పీల్ నెంబర్ 06/2023 నెంబర్ అయిన తర్వాత దానిపైన ఎటువంటి స్టే కానీ ఫర్దర్ అడగని రాలేదు, ఇంకా ఉంది. ఇప్పుడు ఆమెకు లోయర్ కోర్టు ఆర్డర్ ప్రకారం డిస్ప్యూట్ రిజిస్టర్ నుంచి జేసీబీ లైన్లో బయటకు తీసేస్తే ఈమె పేరు ఆన్లైన్ చేయడానికి ఈమె అంటే హక్కు కలిగిన కాదు ఈమె కానీ వీళ్ళు బంధువులు ఈమెకు కోర్టు ఆర్డర్ మేరకు వాళ్ళకి ఆన్లైన్ చేయడానికి వీలవుతుంది. సో ప్రజెంట్ ఫైల్ అయితే ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో పంపించాము. వాళ్ళు జీపీ గారు మాట్లాడారు, ఈరోజు సాయంత్రం కలుస్తామన్నారు సార్ మేడంని. ఎందుకంటే బయట తీసేయడానికి అంటే డిస్ప్యూట్ నుంచి బయట తీసేయడానికి, డిస్ప్యూట్ నుంచి బయట తీస్తే ఈమె పని అయిపోతుంది అంతే అని చెప్తుంది. నేను కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఏమని ఈమె ఇచ్చిన ఆరోపణ పైన అయితే చర్యలు తీసుకోమని. ఎందుకంటే అది చాలా నేరం, అది చాలా తప్పది. ఒక లేడీ ఆఫీస్కి వచ్చి తిరుగుతున్నాను చెప్పేసి ఏదో వేధింపులు అన్నట్టుగా చెప్పడం అనేది అది చాలా తప్పు. నేను దానికి 100% ఖండిస్తున్నాను. దానిపైన చర్యలు తీసుకోవడం నేనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. మాకు టార్చర్ ఎక్కువైంది. డబ్బులు తీసుకున్నారు మా దగ్గర. ఓ ఎంగరాం సారు ₹1,00,000 తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళకి వెళ్ళని ఎంఆర్ఓ తీసుకున్నారు. అందరు తీసుకున్నారు. చేయకుండా సతాయిస్తారు. 2 సంవత్సరాలు తిప్పి పెడుతున్నారు. ఇప్పుడు అంటారు అని అంటారు. ఒకరు మీద చేస్తారు, ఒకరు ఇట్లా గుంజుతారు. ఎంగరాం సార్ ఒక రేతుడికి మా ఇంటికి రా, నీకు అన్ని చేసి పంపిస్తా అంటున్నాడు. ఇది విధంగా నాకు చిత్తరించాలు పెడుతున్నారు. 2 సంవత్సరాల నుండి నాకు సాగు తప్ప ఏం లేదు. నేను ఫుల్ మంది తాగి సావాలనుకున్నాను. ఇది సార్ పరిస్థితి నాది. నాకు దారి చూపండి మీరు. ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినావు మనం? ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చినాను. ఎంఆర్ఓ ఏమన్నాడు? ఎంఆర్ఓ చూసి చేస్తాంలే అంటున్నాడు. వాళ్ళ మీద యాక్షన్ ఏం అన్నాడు? యాక్షన్ తీసుకుంటాను అన్నాడు కానీ ఆయన సస్పెండ్ చేస్తాలి అంటున్నాడు కానీ ఇంతవరకు అయితే ఏం చెప్పలేడు, ఏం చేసలేడు. చెప్తున్నాడు ఎంఆర్ఓ 10,000 తీసుకున్నాడు. ఆయన కూడా ఇచ్చేసినాము ఆడనే. ఎంగరాం పరమేశ్వర సార్కి ఇస్తే ఆయన ఎంగరాం సార్కి ఇస్తే ఎంగరాం సార్ ఉండి మీరు ఇస్తారో లేదా సార్ తీసుకుపోయి ఇద్దాం రానంటే ఆయన ఏమంటున్నాడు, రానా ఎంటరా అంటే ఎంట పోయితే ఆయనకు చేతలోకి ఎందుకు తెస్తారు, కవర్లో పెట్టియాలంటే ఏమో సార్ అంటే పంట ఇస్తే అట్ట పనికి మాలముండా మాకు కవర్లో పెట్టియాలంటే ఏమో సార్ అంటే ఎవరు తీసుకొని ఆయన పెట్టుకున్నాడు. ఇది సార్ నాకు 6 నిమిషాలు పెడుతున్నాను. 2 సంవత్సరాలు అంటే నాకు టార్చర్ ఆనందిస్తున్నాను. ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి నిమిషాలు పడుతున్నాను సార్. ఇప్పుడు రేపు అక్కడ పంపిస్తే ఆడి పంపిస్తాం అక్కడ పంపిస్తాం ఫైల్ అంటున్నారు కానీ ఏది చేయడం లేదు. అందరికి ఇచ్చినాం సార్. అందరు వాళ్ళు పంచుకున్నారు సార్. నేను ₹7,00,000 ఇచ్చినాను ఎంకరాం సార్కి. ఇది విషయం సార్.